రెడ్డిగాడి ఆడిపోయాడమ్మా, అదే ఇవిడ హస్బెండ్ ఆడిపోయాడమ్మా, అంతా బానే ఉందా అంటే అర్జెంట్ వర్క్ ఉండి పక్క ఊరికి వెళ్ళాడు, 4 రోజులైంది వెళ్ళి, రేపు ఎల్లుండో వచ్చేస్తాడు అని చెప్పిద్ది. ఇటు ఓకే ఓకే అంటాడు. అక్కకి ఏం అర్థం కాదు. నెక్స్ట్ రోజు పిల్లలిద్దరు సలూన్ కి వస్తారు అనమాట. సండే అవడం వల్ల వచ్చి మమ్మీని కలుస్తారు. అప్పుడే పాప ఒక ఆవిడని చూసిద్ది. ఈవిడ రెని వారానికి కనీసం 4 సార్లైనా ఇదే సలూన్కి వచ్చి ఏదో ఒకటి గీకించుకొని పోతా ఉంటది. ఈవిడ మంచి కస్టమర్ కదా అనుకుంటే కస్టమరే, కాకపోతే ఇలా డాడీకి కూడా కస్టమరే. స్టార్టింగ్ లో వీళ్ళ డాడీతో పాటు కస్టమర్ కి గేమ్ ఆడిల్లా, ఆ రూమ్ లో పాప చూసింది కదా, ఈవిడతోనే ఉంది. సో ఇలా మమ్మీకి డాడీకి ఇద్దరికి కస్టమర్ అనమాట ఈవిడ. పాప ఆవిడని చూసి షాక్ లో ఉంటది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పాప ఈవిడ్ని ఆ రోజు గదిలో చూడటమే కాదు, ఈవిడ కూడా ఆ రోజు గదిలో పాపను చూసింది. పాపను చూసి దేబ్యాస్మం వేసుకుని ఆ టైంలో కూడా నవ్వుతా ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అదే నవ్వుతుంది. నువ్వు ఆడ చూసినా ఏడ చూసినా పీకేదేం లేదన్నట్టు. అప్పటి నుంచి పాప తెగ ఫీల్ అవుతూ ఉంటది. అంటే ఆ విషయం చెప్తే లేతే లేదు, ఇదేంది వచ్చి కుక్కలు అట్టం అవుతుందని చూసినప్పుడల్లా అని చెప్పి పాపకు అర్థం కావట్లా. నెక్స్ట్ రోజు నైట్ ఏవో సౌండ్స్ వస్తా ఉంటే వాళ్ళ మమ్మీ గదిలోకి వెళ్ళి చూసిద్ది. చూస్తే వాళ్ళ మమ్మీ ఆ గదిలో లేదు. అప్పుడే